హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ రంగోలి 3 చుక్కలు ఆకు మోడల్ గీసుకున్న, చుక్కలకు కలిసేటట్టు రౌండ్ సర్కిల్ గీసుకొని ఒకటే కలర్ యూజ్ చేసిన, ఆ డిజైన్కి ఒకటే కలర్ యూజ్ చేసిన, లోపల గ్యాప్లో ఈ సర్కిల్ కొట్టుకోవటం వల్ల గ్యాప్ లేకుండా ఉంటుంది, మంచి డిజైన్ వస్తుంది అనేసి సింపుల్ సర్కిల్ కొట్టిన. యూ షేప్ మొత్తం రౌండ్ సర్కిల్ మొత్తం యూ షేప్ ఇచ్చిన. లోపల లైన్స్ అనేది యూజ్ చేసిన. ఈ లైన్స్ ఖాళీ గ్యాప్లో ముగ్గుతో కొట్టుకున్న. ఇలా కొట్టుకోవడం వల్ల లోపల డిజైన్ మొత్తం ఫుల్ ఫిల్ అవుతుంది. ఆపోజిట్ కలర్లు వాడిన. ఈ కలర్స్ సర్కిల్ అన్నిటికీ 2 కలర్స్ వాడిన. లోపల ఆ కలర్స్లో చిన్న గ్రాండ్ లుక్ ఇద్దామనేసి చిన్న డిజైన్ ఇలా ముగ్గుతో వేసుకున్న. ఇలా వేసుకోవటం వల్ల ముగ్గు అఫీషియల్గా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది. దీనివల్ల మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. ఇలా యూజ్ చేయటం వల్ల చిన్న డిజైన్స్ లోపల కలర్లో వాడటం వల్ల అందుకనే నేను ఇలా ట్రై చేసిన. మళ్ళీ సర్కిల్ పైన ఇంకో సర్కిల్ కొట్టుకున్న. ఈ షేప్ మొత్తం కొట్టిన. మళ్ళీ లోపల ముగ్గుతో వేసి తర్వాత నెక్స్ట్ 2 కలర్స్ యూజ్ చేసిన. ఇలా చేయటం వల్ల మొత్తం నింపే కన్నా ఇలా వేయటం వల్ల ముగ్గు ప్లస్ కలర్లు 2 కానొస్తాయి, చూడటానికి వెరైటీగా ఉంటుందని ఇలా ట్రై చేసిన. మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. లేకపోతే సింగిల్ కలర్ యూజ్ చేయండి, అది మీ టేస్ట్కి తగ్గట్టు. ఇదే వేసుకోవాలని ఏం లేదు. మళ్ళీ మీ సర్కిల్ అనేది ఇంకో సర్కిల్ గీసుకున్న. ఆ గ్యాప్లలో తామర పూలు వేసుకున్న చిన్నవి. ఇలా వేయటం వల్ల వాకిలికి మంచిగా అందాన్ని ఇస్తుంది, ఇంటికి కళ్ళు ఉంటుంది ముగ్గు. ఈ ఫ్లవర్స్ వేయటం వల్ల ముగ్గు కూడా గ్రాండ్గా కనిపిస్తుంది, పెద్ద ముగ్గులాగా అనిపిస్తుంది, కానీ వేయటానికి సులువుగా వేసుకోవచ్చు. ఈ కలర్స్ ఈ తామర పువ్వుకి 2 కలర్స్ యూజ్ చేసిన. ఇలా చేయటం వలన మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. ఈ ఫ్లవర్కి 2 కలర్స్ యూజ్ చేసిన. కలర్ అనేది మీ ఇష్టానికి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇదే యూజ్ చేసుకోవాలని ఏం లేదు. మళ్ళీ పైన సర్కిల్ గీసుకున్న. దాంట్లో ముగ్గుతో స్ట్రైట్ లైన్స్ గీసుకొని లోపల ఆపోజిట్ గీసుకున్న. ఈ తామర పువ్వుకి బయటంగా ఒక లుక్ ఇవ్వాలనేసి రౌండ్ సర్కిల్ గీసుకొని ఆకు మోడల్ లాగా పెట్టుకున్న. ఒకటే కలర్ యూజ్ చేసిన. ఇలా చేయటం వల్ల ముగ్గు గ్రాండ్ లుక్ వస్తుంది, దానివల్ల ఇలా చేసిన. ఫ్రెండ్స్, నా ముగ్గు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముగ్గు మంచిగా వచ్చినట్టయితే కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్.